ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం టుడే యూనిట్ 3 చెప్పుకుందాం. యూనిట్ 3. సో యూనిట్ 3 ఏంటమ్మా అంటే థెర్మోడైనమిక్స్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. ఓకే, థెర్మోడైనమికల్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. సో వాట్ ఈజ్ ఎన్ థెర్మోడైనమికల్ పొటెన్షియల్స్ అంటే ఏంటి? సో నార్మల్గా ద ఎనర్జీ ఫంక్షన్. సో థెర్మోడైనమికల్ పొటెన్షియల్స్ ఏంటమ్మా? ఈజ్ ఎ ఎనర్జీ ఫంక్షన్. మరి ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే విచ్ ఆర్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ఆఫ్ బేసిక్ థెర్మోడైనమికల్ వేరియబుల్స్. సో ఇప్పుడు ఈ థెర్మోడైనమికల్ ఎనర్జీ ఫంక్షన్స్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఆ థెర్మోడైనమికల్ వేరియబుల్స్ అయిన ప్రెజరు, వాల్యూము, టెంపరేచరు, ఎంట్రోఫీ ఈ 4 కూడా అరేంజ్మెంట్ అవడం వల్ల నాకు ఏం ఫామ్ అవుతుందమ్మా అంటే థెర్మోడైనమికల్ పొటెన్షియల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? అదే డెఫినేషన్ చెప్తున్నారు. ద ఎనర్జీ ఫంక్షన్ which are formed by combining the basic thermodynamical variables are called thermodynamic potentials. సో ఇలా థెర్మోడైనమికల్ బేసిక్ వేరియబుల్స్ అన్నీ కలిసి థెర్మోడైనమికల్ పొటెన్షియల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మరి ఇది ఎందుకు, ఇది యూజ్ ఏంటి? ద థెర్మోడైనమికల్ పొటెన్షియల్స్ ఆర్ యూజ్డ్ టు స్టడీ ద కండిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఎస్ సిస్టమ్. అంటే ఒక సిస్టమ్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉందా లేదా అనేది ఎవరు చెప్తారు? థెర్మోడైనమికల్ పొటెన్షియల్స్ అనేది చెప్తాయి. ఓకే, థెర్మోడైనమికల్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ మే బీ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ వేరియబుల్స్. సో ఆ స్టేట్ని, ఈ థెర్మోడైనమికల్ స్టేట్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారయ్యా అంటే వేరియబుల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. మరి ఆ వేరియబుల్స్ ఏమున్నాయి? ప్రెజరు, వాల్యూము, టెంపరేచరు అండ్ ఎంట్రోఫీ. ఓకేనమ్మా, ఈ 4 కూడా ఏంటి? థెర్మోడైనమికల్ యొక్క వేరియబుల్స్. సో ఇప్పుడు థెర్మోడైనమికల్ పొటెన్షియల్స్ ఏ ఉన్నాయి? థెర్మోడైనమికల్ యొక్క పొటెన్షియల్స్ ఏమున్నాయంటే మెయిన్లీ 4 ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి? 4. ఒకటేంటి? ఇంటర్నల్ ఎనర్జీ, రెండోది హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, మూడోది ఎంథాల్పీ, నాలుగోది గిబ్స్ ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా నేర్చుకుందాం. ఫస్ట్ది ఇంటర్నల్ ఎనర్జీ కదా. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? దాని నుంచి మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ ఎలా తీసుకొస్తామో చూద్దాం. ఓకేనా? చూడండి, మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇంటర్నల్ ఎనర్జీ నుంచి మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ ఎలా తీస్తాం? ద ఎనర్జీ పొసెస్డ్ బై ద సిస్టమ్ డ్యూ టు ద మాలిక్యులర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? ద ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎవరు ఇస్తారు? సిస్టమ్ ఇస్తుంది. పొసెస్డ్ బై అంటే పొసెస్డ్ అంటే ఏంటి? ఇవ్వడం. ఎవరెవరు ఇస్తారు? సిస్టమ్ ఇస్తుంది. ఎప్పుడంట? మాలిక్యూల్ కాన్స్టిట్యూషన్, మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ అవ్వడం వల్ల నాకేమవుతుందంటే ఆ సిస్టమ్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఆ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అంటారు ఇంటర్నల్ ఎనర్జీ. ఓకేనా? సో నార్మల్గా ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది పాసింగ్ ఫ్రమ్ ద వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఇక్కడ సిస్టమ్ అనేది ఏమవుతుందమ్మా అంటే ఒక స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ అనేది డిపెండ్స్ ఓన్లీ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పార్ట్. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా అంటే అది ఇనీషియల్గా ఏ పొజిషన్లో ఉంది, ఫైనల్గా ఏ స్టేట్లో ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ సపోజ్ ఒక ఐస్ క్యూబ్ తీసుకోండి. ఒక ఐస్ క్యూబ్ ఏం చేస్తుందమ్మా అంటే ఫస్ట్ సాలిడ్ మెటీరియల్, ఆ సాలిడ్ మెటీరియల్ కాస్త కొంత సమయానికి ఏమవుతుంది? లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఫస్ట్ సాలిడ్ మీద, నెక్స్ట్ లిక్విడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏ పాత్లో వెళ్ళిందనే దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు. సో వీ నో దట్ థెర్మోడైనమికల్ ఫస్ట్ లా నుంచి మనకేం తెలుసు? డిక్యూ ఈక్వల్ టు థెర్మోడైనమికల్ ఫస్ట్ లా ఏంటమ్మా? థెర్మోడైనమికల్ ఫస్ట్ లా డిక్యూ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. అంటే ఏదైనా ఒక సిస్టానికి ఇచ్చిన హీట్ అనేది దాని సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది వర్క్ కిందని, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్వర్టింగ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో ఫ్రమ్ థెర్మోడైనమికల్ సెకండ్ లా, థెర్మోడైనమిక్ సెకండ్ లా
థెర్మోడైనమికల్ సెకండ్ లా ఏం చెప్తుందమ్మా అంటే ద ఎంట్రోఫీ ds ఈక్వల్ టు dq/t. దట్ ఇంప్లాయిస్ TDS ఈక్వల్ టు TDS ఏం తెలుసమ్మా dq. ఓకే, అప్పుడు నేను dq బదులు ఏం రాసుకోవచ్చు TDS అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఇప్పుడు డియూని రాద్దాం. డియూన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిందానికి ఏమవుద్దామా మైనస్ అవుతుంది. ఇక్కడ dw ప్లస్ ఇటు వస్తే మైనస్ అంటే dq మైనస్ dw ఈక్వల్ టు du. ఓకే, du ఈక్వల్ టు dq అంటే ఏంటి TDS మైనస్ మరి వాట్ ఈస్ ద w మీకు ఆల్రెడీ తెలుసమ్మా కార్నాట్ ఇంజిన్లో dw ఈక్వల్ టు ఏం రాసాం pdv రాసాం. సో ఇక్కడ dw ఏంటమ్మా అంటే pdv. సో దిస్ ఈజ్ కాల్ యాజ్ దీన్నే మనం ఏమంటాం అంటే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. du ఈక్వల్ టు TDS మైనస్ pdv. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ వచ్చే ప్రతి ఈక్వేషన్ కూడా మనకి ఇంపార్టెంటే. du ఈక్వల్ టు TDS మైనస్ pdv ఈజ్ ఏ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇదిగో du ఈక్వల్ టు TDS మైనస్ pdv అని చెప్పాడు. ఇక్కడ t అండ్ p అనేది ఏంటమ్మా అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్, అంటే ఈ దేని మీద డిపెండ్ అయ్యవు. ఇవన్నీ కూడా ఏంటమ్మా ఇక్కడ t p అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో నౌ టేకింగ్ ద పార్షియల్లీ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ అబోవ్ ఈక్వేషన్, అంటే మనం పైన తీసుకున్న ఈ du ఈక్వేషన్కి ఏం చేయాలి పార్షియల్లీ డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఆ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలమ్మా అంటే ఇక్కడ చూడండి అమ్మా, చాలా బాగా వినండి. ఇక్కడ పార్షియల్లీ డిఫరెన్షియేట్ ఏం చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు దేంతో చేయాలమ్మా అంటే s అండ్ p, s అండ్ v. దీస్ ఆర్ ద పార్షియల్లీ డిఫరెన్షియేషన్ వేరియబుల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి du ఫస్ట్ పార్షియల్లీ డిఫరెన్షియేషన్ చేయాలి కదా. ఓకే, du/ds ఇప్పుడు ఎస్ తీసుకున్నాం కదా ఎక్కడమ్మా, అప్పుడు v అనేది కాన్స్టెంట్. ఓకే, ఈ రెండు దృశ్యాన్ని అవకలనం చేస్తున్నాను. du/ds ఇంటూ v ఈక్వల్ టు ఇక్కడ చూడండి t ఇంటూ d/ds, బోత్ ఆర్ క్యాన్సిల్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ du/dv at a పొజిషన్ s అనేది కాన్స్టెంట్, v అనేది వేరియబుల్. ఇక్కడ v ఈజ్ ఎ కాన్స్టెంట్, s ఈజ్ ఎ వేరియబుల్. సో నాకేమొస్తుందమ్మా అంటే మైనస్ p ఇంటూ dv/v, బోత్ ఆర్ క్యాన్సిల్. ఓకే, ఇది పార్షియల్లీ డిఫరెన్షియేట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చేయాలి వీతో కూడా చేస్తే అప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది. అంటే డో/v అమ్మా బయట తీసుకుని రేసాను, డో/v లోపల ఎవరున్నారు dou/s ఎట్ v. ఇప్పుడు vతో చేసాం కనుక s అనేది బయటకు వస్తుంది, s ఈక్వల్ టు. సో ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, సేమ్ ఇక్కడ అదే వేసుకోవాలి, డో/v పైన ఎవరున్నారు t ఇక్కడ వేసుకోండి. ఓకే, ఓకే, ఇప్పుడు ఇక్కడ s కదా, ఇక్కడ కూడా s. ఓకే, ఇక్కడతో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాం, ఈ నెక్స్ట్ టర్మ్ చూద్దాం. ఇప్పుడు ఏం రాయాలి చెప్పండి, డో/s ఇది dou/v ఎట్ s. ఇప్పుడు v బయటకు వస్తుంది ఎట్ v ఈక్వల్ టు మైనస్ dou/p/, ఓకే, dou/s ఎట్ v. ఇక్కడ చూడండి అమ్మా, ఈ ఈక్వేషను సేమ్. ఇక్కడ డో ఉంది,
ఇక్కడ డివి ఉంది, ఇక్కడ డివి ఉంది, ఇక్కడ డిఎస్ ఉంది, ఇక్కడ డిఎస్ ఉంది, ఇక్కడ డియు ఉంది, ఇక్కడ డియు ఉంది. అంటే బోత్ ఆర్ ఏంటి క్యాన్సిల్. ఈ రెండు క్యాన్సిల్ అవుతే మనం ఏం రాయొచ్చమ్మా అంటే డో టీ బై డో వి ఎట్ ఎస్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ వి. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్. దీన్నే మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ అంటారు. ఓకేనా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటర్నల్ ఎనర్జీ నుంచి వచ్చింది. ఇప్పుడు మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఎలా వస్తుందో చూద్దాం. మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఫ్రమ్ ద హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. ఓకే, ద ఎనర్జీ ఫంక్షన్ ఆఫ్ ఏ థెర్మోడైనమికల్ సిస్టమ్ ఇది ఈ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అనేది ఏంటి? ఎనర్జీ ఫంక్షన్. ఓకేనా? విచ్ ఈజ్ చేంజ్. ఇది ఎప్పుడు చేంజ్ అవుతుందంటే డ్యూ టు ద ఇంటర్నల్ వర్క్ ఇన్ ఏ ఐసోథెర్మల్ ప్రాసెస్. అంటే ఐసోథెర్మల్ ప్రాసెస్లో ఏదైతే ఎక్స్టర్నల్ వర్క్ అనేది చేస్తున్నామో, ఎక్స్టర్నల్ వర్క్, ఇంటర్నల్ వర్క్ కాదు, ఎక్స్టర్నల్ వర్క్. ఐసోథెర్మల్ ప్రాసెస్లో మనం చేసే ఎక్స్టర్నల్ వర్క్నే ఇక్కడ ఏమంటారు? హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అంటారు. ఓకేనా? ఐసోథెర్మల్ ప్రాసెస్లో మనం ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నామా అంటే హీట్ అనేది సప్లై చేస్తుంది. ఆ హీట్నే మనం ఏమంటాం ఇక్కడంటే ఆ హీట్ ఎనర్జీ కాస్త ఎలా మారిపోయిందమ్మా అంటే హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ కింద మారిపోయింది. ఓకేనా? ఇట్స్ ఏ ఎనర్జీ ఫంక్షన్. ఇప్పుడు చూద్దాం. ఫ్రమ్ ద థెర్మోడైనమికల్ ఫస్ట్ లా ఏం చెప్తుందమ్మా అంటే డిక్యూ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి అని చెప్తుంది. ఓకే, అప్పుడు చూద్దాం. సపోజ్ టీడీఎస్. ఇక్కడ చూడండి, డెరివేటివ్ ఆఫ్ టీఎన్ఎస్. సో దీనికి డిఫరెన్షియేట్ చేయండి, యూవీ రూల్ అప్లై చేయండి. యూవీ రూల్ అప్లై చేస్తే ఫస్ట్ ఒకటి కాన్స్టెంట్ అమ్మా, టీ కాన్స్టెంట్గా పెట్టుకున్నాను, డిఎస్కి డిఫరెన్షియేట్ చేశాను, ప్లస్ తర్వాత ఎస్కి కాన్స్టెంట్గా పెట్టుకున్నాను, టీకి డిఫరెన్షియేషన్ చేశాను. ఓకే, యూవీ రూల్ అంతే కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఐసోథెర్మల్ ప్రాసెస్లో చూడండమ్మా, ఐసోథెర్మల్ ప్రాసెస్లో మనకి టీ అనేది ఏంటి? కాన్స్టెంట్. టీ అనేది ఏంటమ్మా? కాన్స్టెంట్. సో టీ కాన్స్టెంట్ అయినప్పుడు డెరివేషన్ ఆఫ్ టీటీ ఏమవుద్ది? 0. సో అంటే పై ఈక్వేషన్లో చూడండి, డి ఇంటూ టీఎస్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి టీడీఎస్ ప్లస్ ఎస్డిటి. వాట్ ఈస్ ద డిటి? డిటి ఈజ్ ద 0. అంటే ఈ టర్మ్ అంతా ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే నాకు ఏం మిగిలిందమ్మా అంటే టీడీఎస్ మాత్రమే మిగిలింది. ఓకే, ఇప్పుడు టీడీఎస్ బదులు నేను ఏం రాసుకోవచ్చు? డెరివేటివ్ ఆఫ్ టీఎస్ అని రాసుకోవచ్చు కదా. సో అదే ఇక్కడ పెట్టండి ఈక్వేషన్లో. సో డిక్యూ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి. ఓకేనా? డిక్యూ అంటే ఏంటి? టీడీఎస్ డియు ప్లస్ పీడివి. ఓకే, ఇటు నుంచి పీడివిని తీసుకురా, అంటే టీ ఇంటూ డిఎస్ మైనస్ పీడివి ఈక్వల్ టు డియు. ఓకే, ఇప్పుడు టీడీఎస్ బదులు ఏం రాసుకోవచ్చమ్మా? టీడీఎస్ బదులు ఏం రాసుకోవచ్చు? డెరివేటివ్ ఆఫ్ టీ అండ్ ఎస్ రాసుకున్నాం, మైనస్ పీడివి ఇంటూ డియు. ఓకే, ఇప్పుడు ఈ టీడీఎస్ ఇటు ఉంది కదా, దీన్ని అటు పట్టుకెళ్ళండి. ఈ మొత్తాన్ని ఏం చేస్తారో అటు తీసుకుని వెళ్ళండి. తీసుకుని వెళ్తే ఏమవుతుందమ్మా అంటే, లేదంటే దీన్నే ఇటు తీసుకొస్తారా? లేదు, ఇదే అటు తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఏమవుతుందమ్మా అంటే డియు మైనస్ టీ ఇంటూ డిఎస్ ఈక్వల్ టు మైనస్ పీడివి. సో ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చమ్మా అంటే డి కామన్ తీసేయండి. డి కామన్ తీస్తే యూ మైనస్ టీ ఇంటూ ఎస్ ఈక్వల్ టు మైనస్ పీడివి. వేర్
ఎఫ్ ఈక్వల్ టు యూ మైనస్ టీఎస్. ఇదేనమ్మా మనకు కావాల్సిన హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. దీన్ని ఏమంటారు? హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. హియర్ ఈ మొత్తము కూడా దేనికి ఈక్వల్ అయ్యా అంటే ఎఫ్కి ఈక్వల్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే అబోవ్ ఈక్వేషను డిఎఫ్ ఈక్వల్ టు మైనస్ పి ఇంటూ డివి కింద రాస్తాం. ఓకేనా? అప్పుడు మళ్ళీ డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందమ్మా అంటే సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుంది. డిఫరెన్షియేషన్ సెక్షన్ చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఓకేనా? సో లెట్ ఎఫ్ ఈక్వల్ టు u minus t into s. Differentiation on both sides, df equal to du minus t into ds. So df equal to, what is the du? Du అంటే ఏం తెలుసు నీకు? tds minus pdv minus ఇది చూడండి అమ్మ, ఒకటి కాన్స్టెంట్ కదా tds, రెండోది ఏం చేయాలి మైనస్ మరియు s ఇంటూ dt. సో క్యాన్సిలేషన్ ఏమన్నా ఉందమ్మా, ఇది క్యాన్సిల్. సో నాకు డిఎఫ్ ఈక్వల్ టు ఏం మిగిలింది అంటే మైనస్ పీడివి మైనస్ ఎస్డిటి అనే మిగిలింది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ పి అండ్ ఎస్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు నువ్వు చూడు ద ఎబో ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ 2ని ఏం చేసామంటే పార్షియల్లీ డిఫరెన్షియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ద వి అండ్ టీ. ఎబో ఈక్వేషన్ ఏం చేయాలి? పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయాలి. partially differentiation with respect to దేంతోని v and t. సో చేస్తే ఏమవుతుంది? సో చూడండి డో ఎఫ్ బై ఫస్ట్ డో వి తీసుకుందాం, డో వి ఎట్ టీ ఈక్వల్ టు, సో పార్షియల్గా ఫస్ట్ విఏ చేస్తున్నాను కానీ ఈ టర్మ్ వస్తుంది, ఇక్కడ ఎవరు లేరు కానీ క్యాన్సిలేషన్ అవ్వరు, ఇదే వస్తుంది మైనస్ పి డివి బై డివి, బోత్ ఆర్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మ, డో ఎఫ్ బై డో టీ ఎట్ వి ఈక్వల్ టు మైనస్ డిటి బై డిటి, బోత్ ఆర్ క్యాన్సిల్. ఏం మిగిలిందమ్మా అంటే నాకు ఏం మిగిలిందమ్మా ఇక్కడ చూడండి ఏం మిగిలింది మనకి, ఇది వచ్చింది. ఓకేనా? పిని ఎస్ వచ్చింది అంతే కదా, ఇది మైనస్ పిని మైనస్ ఎస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వేసుకోండి. ఓకేనా? డో ఎఫ్ బై డో వి డో ఎఫ్ బై, ఇప్పుడు చూడండి అమ్మ, ఇప్పుడు డో బై డో టీ పర్ఫెక్ట్గా స్క్వేర్ చేస్తున్నాను. ఇందాకేమో పార్షియల్గా చేసిన, ఇప్పుడు పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ చేస్తున్నాను. సో టీ బయటకు వచ్చిందమ్మా, డో ఎఫ్ బై డో వి ఎట్ టీ. ఓకే, ఇప్పుడు బయటకి ఏమొస్తుంది? వి ఈక్వల్ టు మైనస్ డో బై డో టీ పి, ఇక్కడ ఉన్న పి వచ్చింది, ఇంకా బయట వి ఉంటే వి. ఓకే, ఇక్కడ చూడండి దీనికి ఏమొస్తుందమ్మా అంటే డో బై డో వి డో బై డో టీ డో ఎఫ్ బై డో టీ at a position v at a position t equal to minus dou s by
డో వి, డో ఎస్ బై డో వి. ఇక్కడ ఎవరున్నారు? టీ ఉంటే టీ. ఓకే, ఇక్కడ ఈ టర్ము క్యాన్సిల్. నాకు ఏం మిగిలిందమ్మా అంటే మైనస్ డో వి బై డో టీ ఎట్ వి ఈక్వల్ టు మైనస్ డో ఎస్ బై డో వి ఎట్ పొజిషన్ టీ. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్. సో డో పీ బై డో టీ ఎట్ వి ఈక్వల్ టు డో ఎస్ బై డో వి ఎట్ టీ. సో ఇదే కావాల్సిన మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్. నా రిమైనింగ్ పార్ట్ మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను, రిమైనింగ్ 2 ఈక్వేషన్స్.